హాయ్ అండి. టమాటో నిల్వ పచ్చడి చేస్తున్నా. ఎండతో పని లేకుండా అరగంటలోనే ఈజీగా చేసేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మార్కెట్లోకి ఇప్పుడు టమాటాలు చాలా చౌకగా దొరుకుతున్నాయి కదా. తీసుకొచ్చుకొని పెట్టుకుంటే టమాటా పచ్చడిను 4-5 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. టమాటాలు గట్టిగా ఉండాలి. మెత్తని టమాటాలు కాకుండా గట్టిగా ఉన్న టమాటాలను తీసుకుని నీటితో శుభ్రంగా కడుక్కొని క్లాత్తో తుడుచుకోవాలి. తడేమీ లేకుండా శుభ్రంగా క్లాత్తో తుడుచుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలన్నిటిని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ ఆవాలను వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుని టమాటా ముక్కలను, నేను 2 కేజీలు టమాటాలను తీసుకున్నాను. 200 గ్రాములు చింతపండును పిక్కలు ఏమీ లేకుండా చూసుకుని వేసుకోవాలి. టమాటాలను, చింతపండును ఉడికించుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులో అరకప్పు ఉప్పు, 1 కప్పు కారం వేసుకుని పొడి చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పొడిని కూడా వేసేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. దీనిని మొత్తం గ్రైండ్ చేసుకుందాం. రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీనిని పోపు వేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు ఆయిల్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఫ్రై అయిన తర్వాత పచ్చడికి పోపు పెట్టేసుకుందాం. ఇంతేనండి, చాలా ఈజీ కదా టమాటో పచ్చడి చేయడం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా.